హాయ్ అండి. ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మొత్తము గార్డెనింగ్ ఏ విధంగా ఉంది, ఎలాంటి చెట్లు ఉన్నాయి, మా నాన్న పొలం పొలంలో ఏమేమి పంటలు వేశాడు, ఎలా ఉంది, అది నీటి వసతి ఎలా ఉంది అనేది చూపిస్తాను. ఒకసారి ఎందుకో చూపించాలనిపించింది, చూపిస్తాను. ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం చూడండి, లేదంటే స్కిప్ చేయండి. ఇది మల్లె చెట్టు. ఇది చాలా చిన్న చెట్టు, 1 ఇయర్ అవుతుంది. ఇది 1 ఇయర్ అవుతుంది. మా మరదలు తీసుకొచ్చి నాటింది. ఇది బాగా వచ్చింది, పువ్వులు కూడా బాగా పూస్తున్నాయి. ఇవి మా తమ్ముడికి మల్లెపూలు అంటే చాలా, అసలు చెట్లు అంటే పిచ్చి, పువ్వులని కాదు, చెట్లు అంటే నాకెంత ఇష్టమో మా తమ్ముడికి అంత ఇష్టము. చెట్లు అంటే ఏ చెట్టు కనిపిస్తే ఆ చెట్టు నాటుకుందాము అనేంత ఆలోచిస్తాడు. అలాగే ఈ చెట్లు తీసుకొచ్చి నాటాడు. మొత్తము పువ్వులు చాలా బాగా పువ్వులు పూస్తాయి. ఎంత బాగా పూస్తాయంటే అసలు మనకు మొగ్గలు అయితే ఈ 3 చెట్లు ఉన్నాయి. మొత్తం 3 చెట్లకి చాలా 3-4 మూరల పువ్వులు పూసాయి. అవి లావు మల్లెలు, ఇవి లిల్లీ ప్లాంట్. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇవి గోరింటాకు ఉంది మా అమ్మ వాళ్ళ దగ్గర, ఇంటి దగ్గర చెట్టు ఉంది. అదే గోరింటాకు మేము పిల్లలకు ఎప్పుడు ఇదే ఆకు తెంచి పెట్టుకుంటాము ఎప్పుడు మేము. చాలా బాగుంటుంది. అసలు మనం ఏమి వేయకున్నా సరే ఉట్టిగా మిక్సీ పట్టి పెట్టుకున్నామంటే చాలా రెడ్ అవుతుంది. ఏ ఆకైనా సరే అండి, ఏమి వేయొద్దు. మామూలుగా మనం రెడ్ కావాలి అవి ఇవి అని ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఆకు ఒక్కటి మిక్సీ పట్టి ఒక్క 10 నిమిషాలు పక్కకు పెట్టి మనం పెట్టుకున్నామంటే చెయ్యి బాగా రెడ్గా అవుతుంది. ఇప్పుడు చేను దగ్గరికి వెళ్ళాము. అయితే చేను దగ్గరికి వెళ్ళింటే అక్కడ మామిడి పండ్లు, మా అమ్మ వాళ్ళకి చెట్లు ఉన్నాయి, మామిడి చెట్లు ఉన్నాయి. అక్కడ తోటలో తోటలో మేము కాయలు చూసి తెంపుతూ ఉన్నాము. చూడండి, కొన్ని తోట మొత్తం రాలి కింద పడిపోయాయి. తోటలో అన్నీ బాగాలేవు, అన్నీ ఈ సీజన్లో పురుగు పట్టి కింద రాలిపోతాయి. అవి బాగుండవు, పురుగులు పట్టింటాయి. మనం చెట్టు మీద ఉన్న కాయలు మాత్రమే బాగుంటాయి. అక్కడక్కడ పడ్డాయి చూడండి, అవన్నీ పురుగులే ఉంటాయి. చెట్టు మీద తెంపుకున్నవి మాత్రమే బాగుంటాయి. ఎంత బాగున్నాయి చూడండి కాయలు. ఇవి కూడా పురుగు ఉన్నాయి. మనకు ఎప్పుడైనా సరే వర్షాకాలం వచ్చిందంటే మామిడికాయ చెట్టు పెట్టుకోవడానికి ఈ సీజన్లోనే, అది మృగశిల కార్తీ అంటాం కదా, అప్పుడు మాత్రమే పెట్టుకోవాలి చట్నీకి. ఇది కూడా బాగుంది కానీ ఇందులో పురుగులు పడ్డాయి, అందుకోసమని అది కూడా పారేసాము. చాలా కాయలు బాగుంటాయి, తీయగా ఉంటాయి, బాగుంటాయండి. ఎంత అసలు టేస్ట్ అంటే మనకు చెట్టు మీద పండు ఎంత బాగుంటుందో. కాకపోతే ఇప్పుడు అన్నీ మాగబెట్టి, ఇప్పుడు అన్ని కెమికల్స్ వేసి పండ్లు మాగబెడుతున్నారు కానీ అస్సలు బాగుండవు. ఇప్పుడు మంచిగా మనము ఫ్రెష్గా తిన్న చెట్లకు పండ్లు అయితేనే బాగుంటాయి, చాలా బాగుంటాయి. చెట్లు చాలా కిందకి అంటే చాలా ఇయర్స్ ప్లాంట్ చెట్లు అండి ఇవి, చాలా ఏళ్ళ నాటివి ఇవి. ఇవి అన్నీ మొత్తం మనకు చాలా టేస్ట్ ఉంటాయి. ఈ చెట్లు పుల్లటివి కావు, తీయ పళ్ళు. ఇవన్నీ ఇంటిని తీసుకొని ఇంటికి అంటే ఇవి తీసుకొని మళ్ళా చేను ఉంది, మీకు అక్కడ చూపిస్తాను. చూడండి నేను ఎలా ఉన్నాయో చూపిస్తాను మీకు. మామిడికాయలు అన్నీ చూడండి ఏ విధంగా, అన్నీ జీడి అంటుతుంది అని ఒక సంచిలో వేసుకుందామని అట్లాగే పెట్టుకున్నాము. అన్నీ తీసుకొని ఒక సంచిలో వేసుకోవడానికి అన్ని చీరలో కొంగులే వేసుకున్నా, ఏం సంచి తెచ్చుకోలేదు. అలాగే కొంగులనే తీసుకొని మనం అన్నీ సంచిలో వేసుకుందాంలే అని మా తమ్ముని చెప్తుంటే తీసుకొని పోతున్నాడు. సరేలే అక్క అని. కానీ జీడి అంటిందంటే పోదండి, బాగుండదు. జీడి అంటిందంటే కానీ మనకు ఎక్కడ జీడి పడితే అక్కడ పుండ్లు అవుతాయి. చూడండి కాయలు, అసలు జీడి ఇట్లా అంటే ఎంత అదిగోతుంది అందులో. అన్నీ జీడి చిట్లిపోతే మనకు పట్టుకున్నా ఏం కాదు. జీడి అంతా అలాగే ఉందనుకో, మనం ఎక్కడ జీడి పట్టుకుంటే అక్కడ పుండ్లు అవుతాయి, గొంతుకు అవుతాయి, చేతులకు, మొహం మీద ఎక్కడంటే అక్కడ అట్లా అవుతాయండి. ఇవన్నీ తీసుకొని ఒక సంచిలో వేసుకొని మేము తోటకాడికి పోతున్నాము.
తోట మొత్తము మా అమ్మ వాళ్ళు ఇది మొత్తం పాలకూర అండి. ఇక్కడ పాలకూర ఇప్పుడిప్పుడు చిన్నగా వచ్చింది. అయితే ఈ మొన్ననే నీళ్ళు పెట్టిండ్రు. ఇదేమో ఇక్కడ ఉన్నది చిన్నగా, ఇదేమో మెంతి కూర అండి. ఇక్కడ ఉన్నది ఇది మెంతి కూర. క్లియర్ కనిపిస్తుందా? అక్కడ కొత్తిమీర ఉంది. చాలా బాగా ఫ్రెష్గా వచ్చింది. అసలు ఎండ ఫోకస్కి మీకు అంత బాగా కనిపించలేదు అనుకుంటున్నాను నేను. ఒకసారి మళ్ళీ చూపిస్తాను. చూడండి మెంతి కూర ఎంత బాగుందో. హెల్తీగా మనం పండించుకొని మనం తినాలి అంటే ఎంత ఉండాలి చెప్పండి. మా అమ్మ వాళ్ళు ఎప్పటి నుంచో అండి, మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి తోటలు పెడుతుంటారు. ఎప్పుడైనా సరే తోటలే మా అమ్మ వాళ్ళు పెట్టేది. కనీసం ఎంత లేదన్నా 2 ఎకరాలు ఖచ్చితంగా తోటలే పెడతారు. ఇప్పుడు మొత్తం మెంతి కూర, కొత్తిమీర, పాలకూర 3 ఉన్నాయి కదా ఇక్కడ. ఇవి అయిపోయిన వెంటనే మళ్ళీ సైడ్కి మళ్ళీ పోస్తారు. మళ్ళీ సేద్యంలాగా చేసి మళ్ళీ పక్కన పోస్తారు. ఈ విధంగా చూడండి ఎంత అసలు చాలా బాగా అంటే వచ్చాయి కదా. ఆర్గానిక్ ఎవరు చేస్తున్నారు ఇప్పుడు? ఎంత అదిగా చేస్తున్నారు చూడండి. ఎంత అదిగా చేసినా కూడా వాళ్ళు ఆ రేటు ఈ రేటు అని అడుగుతుంటారు. అదే మంచితనానికి అనేది విలువ లేదు. మనం ఎంత న్యాచురల్గా పండించినా కూడా ఎవరు వీళ్ళు ఆ రేటు ఈ రేటు అని తేడా చూస్తారు. కానీ మన ఆరోగ్యాన్ని కాపాడుకునేది మాత్రం ఎవ్వరు ఆలోచించట్లేదు. మనం ఒక 10 రూపాయలు ఎక్కువ అక్కడ బాగుందంటే అక్కడనే పోతారు. కానీ ఇది ఆర్గానిక్ బాగుంది అని అనుకుని మాత్రం ఆలోచించరు. ఇదంతా గోంగూర అండి. చాలా బాగా వచ్చింది గోంగూర. ఇది తోటకూర. ఇక్కడ సైడ్ తోటకూర ఉంది చూడండి. అక్కడ గోంగూర అయిపోయింది. ఇది మొత్తం తోటకూర. చూడండి అన్ని ఆకుకూరలు, కూరగాయలు అన్నీ వేస్తారు మా అమ్మ వాళ్ళు. ఇది లేదనకుండా అన్ని కూరగాయలు, ఆకుకూరలు వేస్తారు. ఒకసారి చూపిద్దాము మీకు అనేసి చూపిస్తున్నాను. ఎవరైనా కష్టపడి చేసింటే ఎవరు అంత అదిగా ఒప్పుకోలేరు. ఎవరైనా సరే ఒప్పుకోలేరు. అదే కదా, మనం ఈ ప్రపంచం అంతా అదే ఉంది కదా. బాగుంది అంటే ఎవ్వరు ఒప్పుకోరు. చూడండి ఎంత న్యాచురల్గా మా అమ్మ వాళ్ళు ఎంత అదిగా పండిస్తారు. ఇక్కడ ఉన్నది బెండ తోట. మొత్తం బెండ తోటనే ఉంది. అంటే ఒకసారి అయిపోయింది. చిన్నగా ఉన్నాయి అక్కడక్కడ. ఎప్పుడన్నా ఇంట్లోకైనా వస్తుందిలే అని అలాగే వదిలిపెట్టారు. అసలు ఇక్కడ చూడండి, ఇది మొత్తం బెండనే. ఇందులో మొత్తం ఎప్పుడైనా సరే మనం ఏమంటారు, మొత్తం ఎందుకు తీసేయాలి, సీజన్ ఈ వర్షాలకు ఎప్పుడో ఒకసారి మనకి ఇంట్లోకైనా వస్తుంది అన్నట్టు అలాగే ఇడిచిపెట్టారు. మొత్తం బెండ తోటనే అండి ఇది. అక్కడి నుంచి ఇక్కడ వరకు మొత్తం బెండ తోటనే. ఇక్కడ మళ్ళీ పక్కకు సైడ్కు మళ్ళీ ఇక్కడ కూడా బెండ తోట ఉందండి. ఎందుకంటే ఈ చిన్నగా బెండ తోట మళ్ళీ ఇక్కడ కూడా వేశారు. చూడండి ఇక్కడ పాలకూర వేశారు. మొత్తం పాలకూరనే ఉంది ఇక్కడ. చూడండి మళ్ళీ ప్లేస్ అనేది వదిలిపెట్టకుండా అది అయిపోయింటేనే ఇది అయిపోయిన తర్వాత అది అట్లా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ వస్తారు. చెట్టు కింద ఏది రాదు అంటారు కదా, చెట్టు కిందనే ఉంది చూడండి పాలకూర ఎంత ఫ్రెష్గా ఉందో. నీడకు ఆకుకూరలు రావు, ఏవి రావు అంటారు కదా, కానీ ఏం కాదు. నేల తల్లి ఎక్కడ వేసినా ఏది వేసినా వస్తుంది. నేల తల్లికి భరించే గుణం ఉంది. మనం చాలా అంటే చాలా ఇస్తుందండి. నేను ఇంట్లోకి తీసుకుపోదామని కొంచెం పాలకూర తెంపుకుంటున్నాను. అయితే మా తమ్ముడు ఉందిలే ఎందుకులే అని అన్నాడు. అందుకోసమని అట్లాగే కొంచెం చూద్దాంలే సరేలే అని అలాగే వదిలిపెట్టాను. అయితే కొంచెం తర్వాత ముందరికి వెళ్ళేసరికి ఇక్కడ మొత్తం గోంగూర ఉందండి. అసలు ఎంత మొత్తం బెండ అన్ని ఆకుకూరలు. మళ్ళీ అక్కడ ఆకుకూరలు ఉన్నాయి, ఇక్కడ కూరగాయలు ఉన్నాయి. ఇక్కడ మొత్తం కూరగాయలే ఉన్నాయి. మొత్తం చిన్న నార్లు వేశారు. మిరప నారు, టమాటా నారు, అట్లా చిన్న నార్లు వేశారు. ఇప్పుడు వేసినట్టున్నారు. మొన్ననే 1-2 వారాలు అయిందేమో నార్లు ఉన్నాయి. మొత్తం చూడండి ఇక చిన్నగా ఉన్నాయి నార్లు అన్నీ. మిరప నారు, టమాటా నారు ఉంది. 2 నార్లు వేసినట్టున్నారు. టమాటా, మిరప 2 నార్లు మాత్రమే ఉన్నాయి.
చాలా బాగా అసలు మనం పంట భూమాతను నమ్ముకున్నామంటే ఎప్పటికైనా నష్టపరచదండి. ఇక్కడ మొత్తం బెండ వేశారు, బెండ నాటిండ్రు, బెండ, చిక్కుడు వేశారు. మనం అది బెండ ఆ సీజన్ అంటే ఇది ఇంకొక 1.5 మంత్ తర్వాత ఇది బాగా పూతకొస్తుంది మనకు. పూతకొచ్చి బాగా కాయలు అప్పుడు సీజన్ ఉంటుంది. ఇప్పుడు వేశారు కదా. ఇక్కడ పక్కన చెవులకాయ ఉంది, అంటే గోరు చిక్కుడు అంటారు కదా, గోరు చిక్కుడు అది ఇక్కడ ఉంది. చూడండి ఎంత బాగా అసలు, చూడండి గోరు చిక్కుడు వేశారు. ఇక్కడ మళ్ళీ పక్కనే గోంగూర వేశారు. అక్కడ గోంగూర వేశారు కదా, అదే గోంగూరని మళ్ళీ ఇక్కడ కొంచెం అది అయిపోయిన తర్వాత ఇది తీసి ఇది వస్తుంది అనేసి మళ్ళీ ఇక్కడ కూడా గోంగూర వేశారు. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, అలా చాలా బాగా అంటే చాలా బాగా కూరగాయలు, ఆకుకూరలు ఏ విధంగా పండించుకోవాలి, ఏ స్టెప్పుకి ఏది వేసుకోవాలి అనేది మనకు చాలా క్లియర్గా ఉంది కదా. చూడండి ఒకసారి ఈ విధంగా వేసుకుంటే మనకు ఎప్పుడైనా మనం కనీసం ఇంట్లోకైనా సరే పొలం అంతా వేసుకోకుండా ఇంటికి సరిపోనైనా సరే ఒక సాలు ఒకటి ఆ విధంగా వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు బావి చూపిస్తాను మీకు. మా అమ్మ వాళ్ళు బావి నీళ్ళు అనేది మొత్తానికి ఇవే నీళ్ళు పెడతారండి. చూడండి నీళ్ళు బావి మోటరు మాకు అక్కడ కాలువ నుంచి వస్తుంది. కాలువ నుంచి వచ్చిన బావి నీళ్ళు ఇవి. బావి మొత్తం ఈ విధంగా ఉంటుంది. ఇందులో ఒకసారి లోటస్ ప్లాంట్ పెట్టింటే కానీ సరిగ్గా రాలేదు, అది బాగాలేదు. ఈసారి తీసుకెళ్ళి నాటుతాను. నా దగ్గర ఉన్న లోటస్ ప్లాంట్ మళ్ళీ ఒకసారి తీసుకెళ్ళి అయినా సరే మళ్ళీ నాటుతాను. చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు, ఎంత బాగున్నాయో. ఇక్కడనే మళ్ళీ మనకు అరటి చెట్టు నాటాను అప్పుడు 2 years బ్యాక్. అసలు తెచ్చి నాటింటే అది పెరగట్లేదు. ఇప్పుడు మళ్ళీ సపరేటు తీసి నాటిన తర్వాత ఇప్పుడు 2 చెట్లు వచ్చాయంట. ఒకదాని పక్కనే 2 వచ్చినాయి అంటున్నాడు మా తమ్ముడు. నాటిన తర్వాత అట్లా వచ్చింది అని అన్నాడు. ఇక్కడనేమో జామ చెట్టు, దానిమ్మ చెట్టు, జామకాయలు అయితే చాలా బాగున్నాయి. అసలు ఎన్ని కాయలు కాసాయి అంటే అన్నీ తీయగా ఉన్నాయి కదా. మేము తీసుకెళ్ళిన మామిడి పండ్లు పిల్లలకి కోసి మంచిగా ముక్కలుగా చేసి అందులో కారం ఉప్పు వేసి తింటే అసలు చాలా బాగుంటాయి. అయినా అది గట్టిగా ఉన్నాయి, కొయ్యడానికి రావట్లేదు. అంటే చాకు షార్ప్గా లేదో, కాయని గట్టిగా ఉందో నాకు అర్థమవుతలేదు. అది నాకు బలం లేదు, కొయ్యడానికి అంత అది లేదో అర్థం కాలేదు. కానీ కొయ్యడానికి అయితే మాత్రం చాలా గట్టిగా ఉంది కాయ, కొయ్యలేనంత గట్టిగా ఉంది. కొంచెం ముక్కలు చేసి ఇందులో ఉప్పు కారం వేసి మేము చాలా బాగుందండి, చాలా బాగా అనిపించింది. పిల్లలు కూడా అదే విధంగా తిన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఇది మా అమ్మ వాళ్ళది మొత్తం పొలము, మొత్తం మా అమ్మ వాళ్ళ పొలం అండి ఇది. థ్యాంక్ యూ సో మచ్. ఎవరికైనా సరే పుట్టింటి జ్ఞాపకాలు అనేది ఎప్పటికైనా మర్చిపోము కదా. అసలు అదొక అనుభూతి. అసలు మనం పోవడం, అక్కడ ఉండడం, ఏదైనా సరే ఎవరికైనా సరే జీవితంలో పుట్టింటి అనుభవం వేరు, పుట్టింటి జ్ఞాపకాలే వేరు. ఒక ఆడపిల్ల పెళ్ళి అయ్యి అత్తగారింటికి వచ్చిందంటే తల్లిగారింటికి పుట్టింటికి వెళ్ళాలి అనుకుంటే కానీ అదొక తీపి జ్ఞాపకమే ఎప్పటికైనా జీవితంలో అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.